హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 13వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో సుభాష్ని వరోధినిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక సుభాష్ ఎలాంటి వాడో వరోధినికి అర్థమయ్యింది. వారికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళతాము. ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద స్టేజి. మానవులంతా తమ తమ పాత్రలు పోషించ వెళ్ళే నటీనటులు అన్నాడు మహాకవి. ఈ విశాల ప్రపంచంలో చిన్న అణువులాంటి కాలనీ అది. 50 ఏళ్లతో కూడిన కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అవుతుంది. విశ్లేషించి చూస్తే ఆ కాలనీలోనే ఒక ప్రపంచం కనపడుతుంది. ఆస్తులంటే వేరే ఏమీ లేకపోయినా కనీసం సొంత ఇల్లైనా ఉండాలన్న సెంటిమెంట్తో, కాస్త ఖరీదు ఎక్కువైనా సిటీ మధ్యలో ఉంటున్నామన్న ఆశతో అప్పో సొప్పో చేసి ఇళ్ళు కట్టుకున్న మధ్యతరగతి కుటుంబీకులే అక్కడ చాలామంది. చేసిన అప్పులు తీర్చడానికి కొందరు అద్దెలకిచ్చి సొంత ఇళ్ళు అంటూ ఉండి కూడా అద్దె కొంపల్లో నివాసం ఎందుకని ఇతర ఖర్చుల్ని అదుపు చేసుకొని అక్కడే ఉండిపోయిన వాళ్ళు మరికొందరు. అద్దె ఇళ్ళు ఇరుకు నుంచి బయటపడ్డ వాళ్ళు విశాలమైన ఇంట్లో ఉండి సంబరపడితే పై ఖర్చులకైనా కలిసి వస్తుందని 2 గదులు అద్దెకి ఇచ్చి మళ్ళీ ఇరుకునే అనుభవిస్తున్న వాళ్ళు కొందరు. ఆ కాలనీలో 20 ఏళ్ళుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న 5-6 కుటుంబాలు. వాళ్ళు ఈ కథల్లో ప్రధాన పాత్రధారులు. రకరకాల పాత్రధారులతో ఆ కాలనీ నిజంగానే ఒక నాటకం జరుగుతున్న స్టేజీలాగానే ఉంటుంది. ఆ నాటకాన్ని తిలకిస్తూ రకరకాల మనుషులు రకరకాల తత్వాలను అర్థం చేసుకొని అబ్బరపడుతూ, ఆవేశానికి లోనవుతూ, ఆవేదనతో కుమిలిపోతూ నిలబడ్డ ప్రేక్షకుల కాలనీ మధ్య పార్కుల్లోని చెట్లు మొక్కలు. ఎంతమంది జనం మారినా, ఎన్ని అనుభవాలు కథలు మిగిల్చి వెళ్ళినా ఆ సారాన్నంతా తమలో ఇమిడ్చుకుంటూ మనిషికి గల తేడాన్ని విశ్లేషించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని దుఃఖాన్ని వాళ్లకు కూడా తెలియకుండానే తాము కూడా పంచుకుంటూ ఆ కాలనీలో ఒక భాగమైపోయాయి ఆ చెట్లు. ఆ తోటకు ప్రాణం పోసేది దశరథ్, కౌసల్య అయితే వాటిని సంరక్షించేది రాము, నిఖితులు. అందుకే ఆ కుటుంబంతో ఆ చెట్లు అనుబంధం విలువ కట్టలేనిదైపోయింది. ఆ తోటకే నందనవనం అని ఒక పక్క జంటగా పెరిగిన 2 గున్న మామిడి చెట్లకు కల్పవృక్షం, కల్పతరువు అని పేర్లు పెట్టింది నిఖిత. నీ మొహం, చెట్లకు పేర్లేంటి అని వెక్కిరించింది మహతి. ఏం వాటికి ప్రాణం ఉందని సైన్స్లో చదువుకోలేదు? కుక్కలకి పిల్లలకి పెట్టగా లేంది చెట్లకి పేర్లు పెడితే తప్పేమిటి అని వాదించింది. అసలు కల్పవృక్షం అంటే ఏమిటి నీకు తెలుసా? రెట్టించింది మహతి. వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో, వాళ్ళ అభిరుచుల్లో అంతకు మించినంత వ్యత్యాసం ఉంది. మనకి నీడనిస్తుంది, పండగలకు తోరణాలు కట్టుకోవడానికి ఆకులనిస్తుంది, పత్రే కాయలనిస్తుంది, ఉయ్యాలను కట్టుకొని ఓగనిస్తుంది. ఇంకేం వరాలు తీర్చలేం అంది నిఖిత కోపంగా. మహతి మరీ మాట్లాడలేకపోయింది. 10 ఏళ్ల క్రితం సంభాషణ అది. 8 ఏళ్ల నిఖిత ఆలోచనలకి కౌసల్య ఆ రోజు అబ్బరపడితే మిగతా వాళ్ళు మాత్రం హాస్యంగా నవ్వుకున్నారు. ఎంత నవ్వుకొని ఏం చెప్పుకున్నా అనుకోకుండా ఆ చెట్లకు ఆ పేర్లు అలవాటయ్యి స్థిరపడిపోయాయి. మొక్కలు చెట్లుగా పెరిగిన వెంటనే వాటి చుట్టూ ఎత్తైన సిమెంటు చప్టా కట్టించింది కౌసల్య. మామూలుగానే చాలామంది విమర్శించారు. కాలక్రమేణా ఆ సప్టా మధ్యాహ్నం పూట ఆడవాళ్ళ ముచ్చట్లకి, రాత్రివేళ మొగరాయిళ్ళు రాజకీయ చర్చలకి, అన్ని వేళలా పిల్లలు ఆడుకోవటానికి చదువుకోవటానికి కూడా ఆ నీడే ఉపయోగపడుతుంది. అందుకే అక్కడ మనుషులు జీవిత కథలు
ఎవరికి చెప్పకూడని రహస్యాలు కూడా వాటికి బాగా తెలుసు. తమతో పాటు పెరిగిన నిఖిత లాంటి పిల్లలంటే వాటికి మరింత అభిమానం. ఆ పిల్లలు తమ ఆప్తులైనట్టు వాళ్ళ ఆనందానికి దుఃఖానికి ప్రతిస్పందిస్తూ వాటి గురించి ఆలోచిస్తుంటాయి. ప్రీతం వరోధిని అంచెలంచెలుగా పతనమవుతున్న విధానం వాటిని కలవరపరుస్తూ ఉంటుంది. వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ అనేవి పిల్లలు వాళ్ళంతట వాళ్ళే అలవరుచుకోవాలనే భ్రమతో వాళ్లకు దారి చూపించకుండా విచ్చలవిడిగా వదిలేసిన తల్లిదండ్రుల్ని చూసి మౌనంగా విచారిస్తాయి. సునీత భర్త ఆ చెట్టు కింద కృష్ణమూర్తికి అతని కొడుకు ప్రీతం 16 ఏళ్ల వయసులో జరిగిన సంఘటనలు చొరబడ్డ గురించి అన్యాపదేశంగా హెచ్చరించాడు. అతడు చెప్పింది కృష్ణమూర్తికి అర్థమైంది, కానీ అర్థం కానట్టు నటించాడు. ఇంటికి వచ్చి ఆ విషయం భార్యకి చెప్పాడు. అతడి భార్య సునీత విచ్చలవిడితనాన్ని ఎత్తి చూపిస్తూ తమ కొడుకుని మంచితనాన్ని సమర్థించి తృప్తిపడింది. ఇద్దరూ ఇక ఆ విషయం కొడుకుతో చర్చించలేదు. కానీ కృష్ణమూర్తికి సునీత గురించి ఆలోచన అప్పుడే మొదలైంది. పరాయి కుర్రాడు పొంది కోసం తప్పిస్తుందంటే తనకు అవకాశం ఉందేమో అనుకున్నాడు. ఆ సాయంత్రమే సునీత ఒంటరిగా ఉండటం చూసి ఆమె ఇంటికి వెళ్ళాడు. అతను కొడుకు తన గురించి చెప్పాడేమోనన్న అనుమానంతో పాటు అతడిని కాదంటే తన విషయం అతను కూడా అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో సునీత అతడికి లొంగిపోయింది. అయితే ఆ విషయంలో ఆమె ఎప్పుడూ పశ్చాత్తాపపడవలసిన అవసరం రాలేదు. వాళ్ళ సంబంధం కేవలం శృంగారపరమైంది. ఇచ్చిపుచ్చుకోవడంలో సముజ్జీలవడంతో వాళ్ళ సంబంధం ఇన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ కథంతా తెలిసిన ఆ చెట్టు నవ్వుకుందేమో. ఆ కాలనీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మరో కుటుంబాల్లో పిల్లలు మహతి, సుకుమారు. కొడుకు వంశోద్ధారకుడని, తమని స్వర్గానికి చేర్చే వారధి అని నమ్మిన అన్నపూర్ణ, విశ్వేశ్వర్లు కూతురు పట్ల అలాంటి విశేషత చూపించారు. దాంతో ప్రేమారాజ్యం మహతిని ఒంటరిదాన్ని చేస్తే ఆ ఒంటరితనం కన్నా తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని పెంచుకునేందుకు దోహదం చేసింది. ఆ చెట్టు కింద కూర్చొని తనలో పెరుగుతున్న కక్షని ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తూ ఉంటుందామా. ఆమె బాధను చూసి ఆ చెట్టు కూడా నిశ్శబ్దంగా బాధపడుతుందేమో. ఇక అదే తరంతో పాటు కాలనీలోని పెరిగినవాడు అవినాష్. జీవితంలో ఎలాంటి లోటు లేని వ్యక్తి అతడు. ఆ కాలనీ మొత్తంలో మొదటి నుంచి అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం అది. ఒక్కడే కొడుకు, ఎంటెక్, MBA చేసిన ఉత్తమ విద్యార్థి, ఎలాంటి చెడు వ్యసనం లేని బుద్ధిమంతుడు, ఆల్విన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నవాడు. కానీ అవినాష్ని చూస్తే జాలేస్తుంది. అన్నీ ఉండి ఏమీ లేనివాడతను. జీవితం అంటే చదువు, ఉద్యోగం, డబ్బు మాత్రమే కాదని మరేదో జీవితం ఉంటుందని తెలుసు. కానీ అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో జీనియస్గా పరిగణించబడే వ్యక్తి. మేనేజ్మెంట్ విషయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకుని మెప్పించగలిగే అతను సడన్గా పక్కింటాయన ఎదురు పడితే ఏం మాట్లాడాలో తెలియక తలంచుకొని చూడినట్లుగా చూసి చూడనట్లుగా వెళ్ళిపోతాడు. 20 ఏళ్లుగా ఆ కాలనీలో ఎవరితోటి స్నేహం పెంచుకోలేదు అతడు. చిన్ననాటి స్నేహితులు కూడా ముఖ పరిచయాలుగా మిగిలిపోయారు. ఎవరైనా పొరపాటున పలకరిస్తే హలో అన్న తర్వాత ఏం మాట్లాడాలో అతడికి తెలియదు. కాబట్టి ఎవరిని కలవకుండా జాగ్రత్త పడతాడు. దీనికి కారణం మాత్రం ముమ్మాటికి వాళ్ళ అమ్మ పార్వతి. డిసిప్లిన్ పేరిట తండ్రి శంకర్ అతడిని ఎవరితోటి కలవకుండా చేస్తే అతడి చుట్టూ రక్షణ కవచం ఏర్పరిచి ఎవరో అతడి ఇంటికి దగ్గరికి రాకుండా చేసింది పార్వతి. ఇప్పుడిప్పుడే అతడు ఆ లక్ష్మణ రేఖ దాటే ప్రయత్నంలో ఉన్నాడు. అది విజయవంతమైతే ఎవరూ ఊహించని గొప్ప మార్పు అవుతుంది. ఆ మార్పు ఎవరు తెస్తారన్నది కాలమే నిర్ణయించాలి.
చెట్లు మాత్రం ప్రేక్షకుల్లా ఉన్నాయి. అన్నేళ్ల తర్వాత నిఖితతో కలిసి వచ్చిన అమ్మాయిని ధాత్రిగా గుర్తుపట్టాయి ఆ చెట్లు. ధాత్రి తండ్రి ఇంటికొచ్చిన చాకలి పిల్ల చెయ్యి పట్టుకోగా గొడవ జరిగి ఆ కాలనీ నుంచి రాత్రికి రాత్రే ఇల్లు మార్చేసిన శ్రీలక్ష్మి విష్ణువర్ధనుల కూతురు. దాదాపు 10 ఏళ్ళు దాటాక ధాత్రి నిఖితతో ఆ కాలనీలోకి మళ్ళీ అడుగుపెట్టింది. ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు తనను పలకరిస్తున్నట్టే అనుభూతి చెందుతుంది ఆమె మనసు. ఆ పార్కు, ఆ మామిడి చెట్టు కింద గట్టు ఆమెకెంతో ఇష్టమైన ప్రదేశం. ఆ గట్టు మీద కూర్చొని నిఖిత ద్వారా కాలనీలో ఉన్న అందరి గురించి తెలుసుకుంది. బ్రతుకు పుస్తకంలో బాల్యపు స్మృతులు పుటలను తిరిగేస్తుంది. జీవితం రైలు, ఎన్నో మజిలీలు అంటారు. నా జీవితంలో ఈ కాలనీ ఒక మజిలీ కాదని, ఇదే నా గమ్యస్థానమని అనుకునేదాన్ని. సడన్గా నన్ను ఇక్కడి నుంచి మరో సొసైటీలోకి తీసుకెళ్లేసరికి నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుపోయాను. చాలా రోజులు దిగులుగా ఏడుస్తూ గడిపాను. మళ్ళీ ఈ కాలనీకే వెళ్ళిపోదామని మా అమ్మను పోరు పెట్టేదాన్ని. అందులో అప్పుడప్పుడే స్థిరపడే స్నేహం మనది. ఆ వయసులో సడన్గా స్థలం మారిస్తే పిల్లల మనసులో చాలా అగాధాలు ఏర్పడతాయి. ఇది నా అనుభవం అంది ధాత్రి. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.